లాకప్లో ఒక మనిషిని తీసుకొచ్చి లాకప్లో పెట్టి ఆ తర్వాత చంపేసి అతన్ని పూర్తిగా బూడిద చేశారు. ఆ బూడిద కూడా కుటుంబంకి ఇవ్వలేదు అనేటువంటి సీరియస్ ఎలిగేషన్స్. ఈరోజు ఒకరికి జరిగింది అని మనం ఊరుకుంటే ఆ ఒకరితోని ఆగదది, ఇంకా ఎంతో మందికి కావచ్చును. ఒక సిఐ ఒక టాస్క్ ఫోర్స్కి రిక్వెజిషన్, అది కూడా ఓరల్ రిక్వెజిషన్ ఇచ్చేసి మార్కాపురం నుంచి తీసుకురమ్మని చెప్పి తన దగ్గర ఉంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అతనికంటే హయ్యర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటిది వస్తుంది సార్. అలాంటి టైంలో ఒక సిట్ ఫ్రీగా పనిచేసేటువంటి అవకాశం కల్పిస్తుందా సార్? పోలీస్ కమిషనర్ యొక్క స్టేట్మెంట్ లేదు, ఒక యాక్షన్ లేదు అని అంటే పోలీస్ కమిషనర్కి సంబంధం ఉందా? దాదాపు 43 రోజుల వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదంటే ఇంత అసలు ఘోరమైన విషయం. మనము చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు అనేటువంటి కనబడుతుంది. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. కృష్ణలంక ఈ పోలీసులు తయారు చేసేటువంటి యొక్క దొంగల ముఠానా, లేకపోతే ఇది ఒక క్రిమినల్ అడ్డానా? దీని వెనుక సిపి ఉన్నాడా, లేకపోతే వాళ్ళకు రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నారా? ఇతను మీద కేసెస్ ఉన్నాయి కదా, ఒక రౌడీ గురించి ఇంత ఫైట్ చేయాల్సిన అవసరం ఏంది? క్రైమ్ ప్రూవ్ అయితే జైలుకి పోయి ఉంటాడు. జైలుకు పోయిన దాఖలాలు, క్రైమ్ అల్టిమేట్గా ప్రూవ్ అయినాక జైలుకు పోయిన దాఖలాలు ఇక్కడ కనిపించట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి మాట్లాడడానికి ప్రముఖ న్యాయ కోవిదులు, అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు నాతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ ఒక లాకప్లో ఒక మనిషిని తీసుకొచ్చి లాకప్లో పెట్టి ఆ తర్వాత చంపేసి అతన్ని పూర్తిగా బూడిద చేశారు. ఆ బూడిద కూడా కుటుంబంకి ఇవ్వలేదు అనేటువంటి సీరియస్ ఎలిగేషన్స్ వస్తున్నాయి సార్. మీ మొత్తం మీ కెరియర్లో లాలో ఇంత చూసిన తర్వాత, ఇటువంటి కేసును చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది సార్? ప్రజలు మనం ట్యాక్సులు కడుతున్నాం. ట్యాక్సులు ఎందుకు కడుతున్నాము? గవర్నమెంటు నా యొక్క శాంతి భద్రతలు కాపాడుతుంది, నాకు రక్షణ ఇస్తుంది, నాకు అన్ని రకాల భద్రత ఇస్తుంది, నా ప్రాణానికి ఏ రకమైన దోఖా లేదు ఈ ప్రభుత్వంలో. అందుకని నేను ట్యాక్సులు కడుతున్నానని రాజ్యాంగంలోనే ఎన్నో తీర్పులు చెప్పబడినాయి. కాబట్టి అటువంటి యొక్క మనం ప్రభుత్వాలపైన ఏదైతే బాధ్యత ఉందో అది ప్రజలందరికీ ఒకే తీరు భద్రత కల్పించాలా. కల్పించకపోతే ఒక మహానుభావుడు ఎప్పుడు ఏం చెప్పాడంటే, ఎక్కడ ఒక క్రైమ్ జరిగినా, ఒక అన్యాయం జరిగినా అది అంతటా జరిగినట్లు అనుభవించాలి. ఈరోజు ఒకరికి జరిగింది అని మనం ఊరుకుంటే ఆ ఒకరితోని ఆగదది, ఇంకా ఎంతో మందికి కావచ్చును. కాబట్టి ఇది ఒక చాలా విచారకరమైన విషయం ఏదైతే వింటున్నామో, దేశంలో ఏదైతే అరాచకాలు, అద్రగుణాలు, తర్వాత రక్షకులే భక్షకులు అవుతున్నారో, ఇది ఒక మరి ఎవరి ప్రాణ ఆస్తులకు రక్షణ లేకుండా పోతున్నది. దీనికి ఒక కట్టుదిట్టమైన చర్యలు మాత్రం తీసుకునవలసిన అవసరం ఉంది. సార్ ఇంకొకటి సార్, ఈ కేసు చూసినప్పుడు ఏంటంటే ఒక సిఐ ఒక టాస్క్ ఫోర్స్కి రిక్వెజిషన్, అది కూడా ఓరల్ రిక్వెజిషన్ ఇచ్చేసి మార్కాపురం నుంచి తీసుకురమ్మని చెప్పి తన దగ్గర ఉంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అతనికంటే హయ్యర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటిది వస్తుంది సార్. అలాంటి టైంలో ఒక సిట్ ఫ్రీగా పనిచేసేటువంటి అవకాశం కల్పిస్తుందా సార్? ఇప్పుడు సిట్టు అయినా ఎవరైనా అక్కడ పోలీస్ కమిషనర్ ఇది హెడ్ ఆఫ్ ది, ఇది పోలీస్ హెడ్ ఇన్ ది విజయవాడ. పోలీస్ కమిషనర్ విజయవాడ గ్రేటర్ మున్సిపల్ లిమిట్స్ అయినప్పుడు పోలీస్ కమిషనర్ కన్సర్న్లోనే సిట్ అయినా పోలీస్ అయినా పనిచేస్తుంది. కాబట్టి ఒక పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు అక్కడ ఉలుకు లేదు, పలుకు లేదు, పోలీస్ కమిషనర్ యొక్క స్టేట్మెంట్ లేదు, ఒక యాక్షన్ లేదు అని అంటే పోలీస్ కమిషనర్కి సంబంధం ఉందా? పోలీస్ కమిషనర్లో ఏమైనా భూమి లావాదేవీలలో సంబంధం ఉందా అని అనుకోవాల్సి వస్తుంది ప్రజలు. అందుకని సైలెన్స్ ఇది మనం అంటే తప్పుని సగం ఒప్పుకున్నట్లది. కాబట్టి సైలెంట్గా ఉండడం అనేది అతని మీద కూడా ఆస్పిరేషన్స్ పుడతా ఉన్నాయి. పోలీస్ కమిషనర్ కూడా ఇంట్రెస్ట్ ఉందేమో, అందుకని ఇది. లేకపోతే రాజకీయ నాయకులకు వాటా ఉందా ఎక్కడన్నా చేసేదానికి? దేనికన్నా వాడుకున్నారా వీళ్ళని? ఎక్కడ గొడవ వచ్చింది, దీనికి కారణం ఏంటి? అందుకని సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే బాగుంటుంది. అది
ఇంకొక క్వశ్చన్ సార్, చనిపోయినటువంటి అంటే ఎవరైతే ఈ లాకప్ డెత్ జరిగింది అనేటువంటి గాదె సాయికృష్ణకు సంబంధించి మాట్లాడే వాళ్ళు ఇతను మీద కేసెస్ ఉన్నాయి కదా, ఒక రౌడీ గురించి ఇంత ఫైట్ చేయాల్సిన అవసరం ఏంది, రౌడీ ఏమైతే ఎందుకు అనేటువంటి ఒక నెరేటివ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సార్. నిజంగానే ఒకవేళ ఏదైనా కేసులు ఎదుర్కొంటే అతనికి మానవ హక్కులు ఉండవా, అతనికి జీవించే హక్కు ఉండదా అనేటువంటి దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు అతను క్రైమ్ ప్రూవ్ అయితే జైలుకి పోయి ఉంటాడు. జైలుకు పోయిన దాఖలాలు, క్రైమ్ అల్టిమేట్గా ప్రూవ్ అయినాక జైలుకు పోయిన దాఖలాలు ఇక్కడ కనిపించట్లేదు. ఒకవేళ జైలుకు పోయి వచ్చినాక కూడా ఒక గొప్ప దారిదోపిడి అటువంటి వాల్మీకి కూడా మారిపోయినాడు. ఏ వ్యక్తి ఎప్పుడు మారిపోతాడో తెలియదు. దాదాపు భారతదేశంలో ఎంతోమంది ఒక 20% రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్నాయని రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. ఏ దేశంలోనే కేసులు ఉన్నాయి. వాళ్ళు క్రిమినల్సా? వాళ్ళు ఏదో చేసినందువల్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ఉన్నంత మాత్రాన అతను బెయిల్ మీద ఉన్నాడు. అతను కూడా వానికి హక్కులు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ హ్యాజ్ ఎవ్రీ రైట్ టు బి ప్రొటెక్టెడ్. అది కాబట్టి రాజకీయ నాయకులు అట్లా మాట్లాడమంటే వాళ్ళే అటువంటి వాళ్ళని అనుకోక తప్పదు. అది సార్ ఇంకొక విషయం సార్, ఎవరైతే వాళ్ళ మదర్ ఇందులో హెబియస్ కార్పస్ చేశారో ఆమె మాట్లాడుతూ నన్ను చంపుతారని బెదిరిస్తున్నారు, నాకు కూడా ప్రాణహాని ఉంది అనేటువంటి స్థాయిలో ఆమె మాట్లాడారు సార్. ఏదైతే మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ఆమె ఏవైతే ఎవిడెన్సెస్ ఇచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ ఎంక్వైరీలో, సో ఆమెకు కూడా ప్రాణహాని ఉంది అంటే ఈ కేసు ఇంకా వైడెన్ అప్ అవుతుంది అని అనుకోవచ్చా సార్? అట్లా బెదిరింపులకు చేస్తే ఈ యొక్క సమాజానికే అన్యాయం చేసినట్లు అవుతుంది. కాబట్టి నేను నా జీవితంలో నేను చెప్తున్నా ఒక చీఫ్ జస్టిస్గా, కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే ఇప్పుడు రక్షకులే భక్షకులు అవుతాయి. ఎవరికి భద్రత ఉంది అనేది ఇది ఒకటి. ఎవరికైనా కావచ్చు. ఇటువంటి మంచోని కూడా తీసుకుపోయి అట్లా చంపవచ్చును, మాయం చేయొచ్చును. అరే అతను పాపం చనిపోతే ఈ ఇంత పెద్ద పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మార్కాపురంకి వెళ్ళి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్పచెప్తే అక్కడ ఎవరైతే ఉన్నాడో వేరే ఇంతకుముందు చేసిన పోలీసు నేను చూశాను, ఈ మనిషి ఇక్కడ ఉన్నాడు అని అతను కూడా చెప్తే, ఎవిడెన్స్ ఇస్తే, అరే ఇంతకంటే అన్యాయం కేసు ఉంటుందా? ఇది అతనికి అంటే ఇక్కడ మాయమైపోతుందా? గడపర గాలికి మాయం కొట్టుకుపోతుందా? అది ఇంత పెద్ద మనిషి ఆయనకి ఎట్లా మాయమైపోతుంది? ఎక్కడ కాల్ చేసినారు? ఎవరో భిక్షబాతో ఎవరో చస్తుంటారు, వాళ్ళతో కలిసి కాల్ చేసినారా? లేకపోతే ఇంక వాళ్ళే ఏదైనా కొట్టితే దాదాపు సత్యం ముందల ఏదైనా హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసి కూడా ఉంటారు. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇవన్నీ బయటపడతాయని వాళ్ళు ఈ రకమైన తప్పు చేస్తున్నారు. వాళ్ళకి దొరకక మానరు, జైలు పాలు కాక మానరు. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, తప్పించుకోలేరని నా యొక్క ఈ ప్రైమా ఫేసీ కేసు చెప్తా ఉంది. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఈ కేసు సివియారిటీ చూసిన తర్వాత ఒక మనిషి లాకప్ డెత్ జరిగింది అనేటువంటి కేసు ఇన్వెస్టిగేట్ అవుతుంది. ఇంకొక వ్యక్తి పోలీసుల వేధింపులు భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటానని వీడియో ఎవిడెన్స్తో ఆత్మహత్య చేసుకున్నాడు. సో పోలీసుల హై హ్యాండ్నెస్ అనేటువంటిది ఇక్కడ కనబడుతుంది. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు అనేటువంటిది కనబడుతుంది. ఏం చెప్తారు సార్ ఒక సీనియర్ న్యాయకోవిదుడిగా? పోలీసులకు ఎటువంటి మొరాలిటీ చెప్తారు సార్? ఇది పోలీసులు హ్యాండెడ్ ఎప్పుడు చేస్తారు? పాలకుల రక్షణ ఉంటే పోలీసులు హ్యాండెడ్కి బిహేవ్ చేస్తారు. పాలకుల అవసరాల గురించి, పాలకుల ఇల్లీగల్గా ఉపయోగించుకోవడానికి ఉంటే ఈ పోలీసు వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు. పాలకులు సరిగ్గా ఉంటే ఏ పోలీసు వాళ్ళు ఇట్లా చేయరు. కాబట్టి పాలకుల యొక్క భయం లేదు. పాలకులు వీళ్ళని సక్రమార్గంలో పెట్టట్లేదని దీనికి తెలుస్తుంది. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్స్ అన్ ఇన్కాంపిటెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్ ఈస్ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పుకోక తప్పదు. ఇంకొకటి, ఈ కేసు మనం చూసినప్పుడు ఇందులో చాలా స్పెసిఫిక్గా సార్ ఒక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత పోలీసులు అతన్ని హ్యాండ్ ఓవర్ చేశారు అనేటువంటిది ఎంక్వైరీలో వచ్చింది. ఆ తర్వాత అతను కనబడట్లేదు. ఈ కేసును ఎవరైతే పోలీసుల మీద ఈ మొత్తం ఆరోపణలు వస్తున్నాయో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులే విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా సార్? దీనిలో ఒక సిటీ ఎంక్వైరీ అనేటువంటిది సరిపోతుందా సార్? ఇప్పుడు గవర్నమెంట్ యొక్క బలం ఎంత ఉంటుందంటే
సూర్యుడు అస్తమించని ప్లేస్లో కూడా గవర్నమెంట్ యొక్క చెయ్యి విస్తరించి ఉంటుంది. అంత బలమైన వాళ్ళ దగ్గర మెకానిజం ఉంటుంది. ఇది మొదలైంది సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ గారు ఏదైతే అతని మీద మే 2026 కంటే ముందు 2 కేసులు పెండింగ్ ఉన్నాయని పోలీసుల వారి ప్రకారము. ఆ 2 కేసులు ఏంది, 2 ఎన్డీపీఎస్ కేసులు, గాంజా కేసులు, ఒకటేమో మర్డర్ కేసు. ఈ 3 కేసులలో కూడా అతను బెయిల్ మీద బయటకు వచ్చినాడు. అంటే అతను బెయిల్ మీద కేసులు పెండింగ్ ఉన్నంత మాత్రాన అతను క్రిమినల్ కాదు, అక్యూజ్డ్ మాత్రమే, అవి ప్రూవ్ కాలేదు. కాబట్టి అతను ఒక క్రిమినల్ అని చిత్రీకరించి అతను జైల్లో వేయలేదు, బయటనే ఉన్నాడు, ఉండే హక్కు ఉన్నది. బెయిల్ ఈజ్ ఎ రైట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అతన్ని 5th జూన్ నాడు టాస్క్ ఫోర్స్ పర్సన్స్ మార్కాపురం వెళ్ళి అక్కడ సాయి కృష్ణని అప్రహెండ్ చేసి, అదే రోజు అంటే 5th నైట్కి వెళ్ళి 6th ఎర్లీ మార్నింగ్లో తీసుకొచ్చినారు ఆయన్ని. తీసుకొస్తుంటే అప్పుడు ఆ ఇల్లీగాలిటీ మొదలైంది, ఇదొక చైన్ మొదలైంది. అయ్యి 6th నాడు సాయి కృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చి అతన్ని ఆ 6th నాడు 6 గంటలకు అతన్ని అప్పచెప్పినారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు అప్పచెప్పడమే కాకుండా అట్లా ఇచ్చి పోలే. ఎందుకంటే పోలీస్ వాళ్ళు కూడా భద్రతంగా ఉంటారు కాబట్టి, ఎవరి రక్షణ వాళ్ళకి చూసుకుంటారు కాబట్టి, వాళ్ళు ఒక ఎక్నాలజ్మెంట్ కూడా ఈ మనిషిని సాయి కృష్ణని మీకు అప్పచెప్తున్నాము అతను ఇచ్చి ఈ యొక్క వాళ్ళ రసీదు కూడా తీసుకున్నారు. తీసుకున్నాక ఈ కస్టడీలో, పోలీస్ కస్టడీలో టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఆయనని అప్రహెండ్ చేసింది. ఆ అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇక్కడ కృష్ణలంక పోలీసుని ఇచ్చింది. ఇది క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ ఉన్న తర్వాత 6th నాడు ఎప్పుడైతే వచ్చిందో పోలీస్ స్టేషన్కి కృష్ణలంకకు వచ్చినారో, వాళ్ళ తల్లి సాయి కృష్ణ తల్లి వచ్చి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసినారు, ఎక్కడ నా కొడుకు అని. పోలీసు వాళ్ళు ఏం చెప్పినారంటే మాకు తెలియదు అని అన్నారు. అది మరి తెలియదన్నాక ఆమె ఎదురు చూసింది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారేమని. కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయలేదు, ఏ రకమైన నోటీస్ కానీ ఇవ్వలేదు. అది ఆ ఇల్లీగల్గా డిటైన్ చేసి ఏ రీజన్స్ తెలియకుండా తల్లి పోయి అడిగినా కూడా ఏ రకమైన స్పందన పోలీసు వాళ్ళ ద్వారా లేదు. తర్వాత ఎక్కడ మరి తప్పిపోయినాడో మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళని తల్లి వెతకడం మొదలుపెట్టింది. ఎప్పుడు దాదాపు 6th మే నుంచి 3rd జూన్ వరకు, అంటే ఒక 25 రోజులు, ఒక 28 రోజులు వెతికింది. వెతికిన తర్వాత ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేయాలి, పోలీసు వాళ్ళు వెంటనే ఈ యొక్క తెలపాలి వాళ్ళకి. ఏది ఒక పౌరుడు మిస్ పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి, టాస్క్ ఫోర్సు అప్పగించిన వ్యక్తి పోలీస్ కస్టడీకి ఇచ్చిన కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఇస్తే వాళ్ళు చెప్పాలా. చెప్పకుండా ఉన్నందువల్ల ఆ తల్లి విజయలక్ష్మి గారు 28 మే 2026 పోలీస్ కమిషనర్ కలవకపోతే ఒక ఈ పిటిషన్ పెట్టింది. ఈ పిటిషన్ పెడితే సహజంగా పోలీస్ కమిషనరేట్ నాలెడ్జ్లో ఉంటుంది ఇది. ఈ పిటిషన్ పెట్టింది ఆమె తల్లి అని. అయినా కూడా అక్కడి నుంచి స్పందన లేదు. ఎఫ్ఐఆర్ కూడా ఇంకా ఇంతవరకు అప్పటి వరకు బుక్ చేయలేదు. అందుకని ఆవిడ 3 తారీఖు నాడు హైకోర్టులో ఎబిఎస్ కార్పస్ పిటిషన్ టు ప్రొడ్యూస్ ది బాడీ ఆఫ్ ది సాయి కృష్ణని పిటిషన్ వేస్తే, 4 తారీఖు నాడు హైకోర్టులో వేస్తే హైకోర్టు పోలీసుని డైరెక్ట్ చేసింది,
మీరు ట్రేస్ అవుట్ చేయండి, హైకోర్టుల ముందు హాజరుపరచండి అని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏం చేయాలనో తెలియదు. అప్పటికే జరగరాని విషయం జరిగి ఉంటుంది కాబట్టి పోలీసులు మరి పజిల్ అయిపోయి మరి ఏం చేయాలని తోయకుండా అక్కడ వాళ్ళు ఎట్లా తప్పించుకోవాలా, వాళ్ళ యొక్క నేరాలని ఘోరాలని ఎట్లా తప్పించుకోవాలని మరి వాళ్ళకు అంటే తప్పు చేసిన వాడు ఇంకొక తప్పు చేస్తాడు కాబట్టి వాళ్ళకు తోచింది కాదు ఏం చేయాలనేది. కొన్ని నిజం చెప్పడానికి ధైర్యం లేదు, తప్పు చేస్తూ ఉన్నారు. కాబట్టి పోలీసు వాళ్ళు ఏం చేసినారంటే మేము 2 టీములను ఏది ఇక్కడ కృష్ణలంక పోలీస్ ద్వారా వాళ్ళు ఏం చెప్పిందంటే అక్కడ హైకోర్టు పీపీ ద్వారా మేము 2 టీములను వేసినాము, మేము సెర్చ్ చేస్తున్నాం అన్నారు. విచిత్రం ఏంటంటే 2 టీములను వేసినాము మేము సెర్చ్ చేస్తున్నాము అన్న వాళ్లకు 5th జూన్ నాడు, అప్పుడు 19th నాడు ఏది ఎక్కడ దొరకలేదు అన్నప్పుడు కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలే. 19th జూన్లో మాత్రం రిజిస్టర్ చేసి 2 సీరియస్ అంటే అఫెన్సెస్ కింద ఎఫ్ఐఆర్ ఒక రిజిస్టర్ చేసినారు 19th జూన్. ఏమని మర్డర్ కేసు కింద డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఎవిడెన్స్ కింద పెట్టినారు. పెట్టి అంటే దాదాపు 43 రోజుల వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదంటే ఇంత అసలు ఘోరమైన విషయం. మనము ఇది ఒక పోలీసు రాజ్యంలో కూడా ఇంత అన్యాయం జరగదు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజలే రాజులైనటువంటి ప్రజా పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు పోలీసు ప్రజల సేవదారులు అని అనుకోవట్లేదు. ప్రజలు వాళ్ళకొక ఏదో కుక్కలో నక్కలో జంతువులు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఉద్యోగస్తులు మేము వాళ్ళ ఇచ్చే ట్యాక్స్ మీద బతుకుతున్నామని అనుకోవట్లేదు. ఎవరైనా ఎంత పెద్ద ఉద్యోగం అయినా కూడా ప్రజాసేవకుడు, ఈజ్ అ సర్వెంట్ ఆఫ్ ది పీపుల్. కానీ అటువంటి ఉద్దేశం ఉన్నట్లు ఈరోజు ఆఫీసర్స్ కనబడట్లేదు. అందుకని ప్రభుత్వం యొక్క ప్రెషర్ పెరిగింది కాబట్టి ఇది ప్రభుత్వం ఒక సిట్ని వేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని 21 తారీఖు నాడు వేసినారు. 21 తారీఖు నాడు సీటు వేస్తే అప్పుడు ఇది ఎందుకు వేసినారు, పబ్లిక్లో ఇది చాలా సంచలనము అయినటువంటి కేసు. ఇంత అన్యాయమా, అసలు ప్రభుత్వంలో ఉందా లేదా అని ప్రజలందరూ పత్రికలందరూ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటే సిట్టు వేసినారు. సిట్టు వేసి 23 తారీఖు నాడు అక్కడ కృష్ణలంక సిఐ గారు అటువంటి నాగరాజు గారిని అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో సిఐ ఉంటాడు, ఎస్ఐ ఉంటాడు, హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు, కానిస్టేబుల్స్ ఉంటారు. పోలీస్ స్టేషన్లో ఎంతో మనకు ఫోర్స్ ఉంటుంది. కానీ ఎవ్వరు చూడలేదా, అతన్ని ఏం చేసినారని మిగతా వాళ్ళందరికీ తెలియదా? ఏమి ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఎవరి వాంగ్మూలం చేయకుండా ఏదో చూసి ఆ ఒక్కడిని అరెస్ట్ చేసుకుంటే ఎవిడెన్స్ చేసుకుంటే తర్వాత అతన్ని కూడా విడిపించుకోవచ్చు అనే ఉద్దేశం కావచ్చు, లేకపోతే అతన్ని రక్షించుకుందామనే ఉద్దేశం కావచ్చు. ఒక్క సిఐని మాత్రమే అరెస్ట్ చేసినారు. 24th నాడు సిట్టు వాళ్ళు ఏమన్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏమన్నది, మేము ఇద్దరు టీములను పెట్టి సెర్చ్ చేస్తున్నామన్నారు. రిపోర్ట్ ఫైల్డ్ ఇన్ ద క్రిమినల్ కేసులో అక్కడ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కింద సిట్టు వాళ్లకు రిపోర్ట్ ఇచ్చింది 24th జూన్ నాడు. ఏమని రిపోర్ట్ ఇచ్చినారు, అది క్రిమినల్ కేసులో అందులో మర్డర్ కేసు, కాన్స్పిరసీ కేసు. అంటే ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లేదు, కోఆర్డినేషన్ లేదు అన్న ఒక అర్థం వచ్చేటట్లు మనం ఆ రిమాండ్ రిపోర్ట్ చదివితే తెల్లగా తెలుస్తుంది. ఆ రిమాండ్ రిపోర్ట్ క్రైమ్ నెంబర్ 107/2026లో క్లియర్గా చెప్పినారు. చెప్పితే అంటే ఇక్కడ ఏమన్నారు, వాళ్ళేమో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు 22nd నాడు.
24th నాడేమో వీళ్ళు ఈ రకంగా వీళ్ళు చెప్పినారు. అంటే ఇప్పటి వరకు కూడా తర్వాత 2 కానిస్టేబుల్ని సస్పెండ్ చేసినారు. ఇప్పుడు ఒక మెజిస్ట్రియల్ ఎంక్వైరీ చేసినారు. మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ఏం చేస్తాడు? బయట ఏదో దాన్ని జనాల యొక్క అభిప్రాయాలు చూసుకొని అది ఏదో ఫైల్ తయారు చేసుకుంటాడు. ఏదో అంటే మభ్యపెట్టడానికి ప్రజలని ఏదో ఒక చల్లబరచడానికి, ఏదో గవర్నమెంట్ ఒట్టికి కూర్చుకొని లేదు, గవర్నమెంట్ మీద కూడా పెద్ద అపవాదం వస్తుంది అని అలాటప్పగా ఒక మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీ వేసి ఆయన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్స్, తర్వాత సోషల్ వర్కర్స్ కూడా చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? ఇంతకంటే అన్యాయమైన కేసు ఉండదు, అసలు ఈ ప్రభుత్వంలో ఇటువంటి కేసు ఉంటుందా? ఈ పోలీసులకు చేత కాకపోతే, లేకపోతే మరి ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఈ కేసు హైకోర్టులో వస్తుంది కాబట్టి రేపు మాపు హైకోర్టు ఖచ్చితంగా ఇంతకంటే ఇంకా ఫిట్ కేసు ఉండదు సిబిఐ ఇవ్వడానికి. సిబిఐకి ఇచ్చి దీన్ని సమగ్రమైన ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించిన అందరి పైన చర్యలు తీసుకుంటేనే ప్రజలకు ఒక నమ్మకము, ఒక ఇది ఏర్పడుతుంది. లేకపోతే ఇక్కడ భూమి తగాదాలు ఉన్నాయా, వాళ్ళని ఈ రకంగా తయారు చేసింది ఎవరు? అట్లనే ఇంకొక కేసు కూడా అతను మరణ వాంగ్మూలం ఇచ్చి అతను కూడా చనిపోతే అతని మీద కూడా ఏం చర్య తీసుకోకపోవడం అనేది, అతను క్రాంతి కుమార్ పైన మరి నన్ను చిత్రహింసలు పెడతా ఉన్నారు, కొడతా ఉన్నారు, నేను బతకలేను అన్నప్పుడు మరి పోలీసు వాళ్ళు చెప్పి అతను సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్న తర్వాత అంటే ఈ కృష్ణలంక ఈ పోలీసులు తయారు చేసేటువంటి యొక్క దొంగల ముఠానా, లేకపోతే ఇది ఒక క్రిమినల్ అడ్డానా, లేకపోతే ఏ రకమైన కృష్ణలంక పోలీస్ స్టేషన్ అది? ఈ కృష్ణలంకలో ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినాయి. క్రిమినల్స్ని వాళ్ళని ఒక అధీనంలో పెట్టుకునే బదులు, సక్రమంగా పెట్టుకునే బదులు వీళ్ళే క్రిమినల్స్ని తయారు చేస్తున్నారా? దీని వెనుక సిపి ఉన్నాడా, లేకపోతే వాళ్లకు రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నారా? ఇంత పెద్ద మైటీ గవర్నమెంట్ చేయని పని మీ సిబిఐ చేస్తుందేమో ఒక ఆశ. అందుకని ప్రభుత్వమే మనకు నిజంగా వాళ్ళ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి వాళ్ళే సిబిఐకి ఇస్తే మంచిది. లేదనంటే రేపు కోర్టులో వచ్చినప్పుడు సిబిఐకి ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదని హుందాగా చెప్తే మంచిది. వాళ్ళు అందుకని ఖచ్చితంగా కోర్టు వారు సిబిఐకి ఇస్తారు. నేనున్నప్పుడు హైకోర్టు జడ్జి ఇటువంటి కేసులు సిబిఐకి వేరే కాంప్లికేటెడ్ కేసులు ఉన్నాయి కూడా ఇచ్చాను నేను. అది అందులో ఫలితాలు దొరుకుతాయి అవి. కాబట్టి ఇది సిబిఐకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. లేదంటే ప్రజలందరూ కూడా ఇది ఒక అభద్రతా భావానికి లోనవుతున్నారు, ప్రజలకు రక్షణ లేని ప్రభుత్వం అనుకుంటున్నారు. కాబట్టి మరి ఈ రకమైన అపవాదులు మోసేదానికంటే సిబిఐకి ఇచ్చి వాళ్ళు మరి చేతులు కడుక్కుంటే మంచిది. లేకపోతే వాళ్ళకి చేతుల నిండా మైలంటి వాళ్ళు కూడా భాగస్వామ్యములు అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం చూడొచ్చు చాలా స్పష్టంగా ఈ కేసులో సిఐ నాగరాజు కంటే కూడా ఇంకా చాలామంది ఉన్నారు. ఇవన్నీ విషయాలు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా సిబిఐ లాంటి ఎంక్వైరీ జరగాలి అనేటువంటిది జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్తున్నారు. దాంతోపాటు పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడానికి పాలకుల రక్షణ ఉండడం వల్లే పోలీసులు ఈ విధంగా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది కూడా మాట ఆయన చెప్తున్నారు. ఈ గాదె సాయికృష్ణకు సంబంధించినటువంటి కేసులో నిజానిజాలు అందరికీ తెలియాలి, ఇంకా బయటికి రావాలి అంటే ఒక ప్రీమియర్ ఏజెన్సీ అనేటువంటిది సిబిఐ లాంటి ఎంక్వైరీ జరగాలి అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. విలియమ్స్ నారాయణ రెడ్డితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.